నిన్న సండే కదా అని చెప్పి ఒక టెంపరీ వస్తే నేను మా దోస్తుగాడు ఇద్దరం వెళ్ళినాము. 2 కార్లు, గర్ల్స్ బాయ్స్. వాళ్ళు ఒక బ్రదర్ యూకే నుంచి వచ్చిండని వాళ్ళకి పార్టీ ఇస్తుందని చెప్పి వెళ్ళినాము. జూబ్లీహిల్స్లో పబ్బు వెళ్ళినాము. ఇక అన్న వాళ్ళని డ్రాప్ చేసినాము. వాళ్ళేమో లోపలికి వెళ్ళిర్రు. ఇక నేను మా దోస్తుగాడు కార్స్ పార్క్ చేసి ఒక కార్లో కూర్చున్నాము. ఇక ఆడికి వచ్చి వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు డైరెక్ట్ వాష్ బట్టలు వేసుకొని, అమ్మాయిలు అయితే ఘోరం ఇక స్కర్ట్స్ మిడ్డీస్ వేసుకొని వచ్చి రోడ్డు మీదనే ఆ పబ్ బయట సిగరెట్ తాగుకుంటా అవన్నీ చూస్తుంటే నేను మా దోస్తుగాడు అనుకుంటున్నాం, అమ్మాయి ఇందిరా ఇల్లు ఏమి ఎంజాయ్ చేస్తుర్రా అని. అది మనం ఇప్పుడు బాధపడుతున్నాం కదా వాళ్ళని చూసి. బ్యాంచోత్ మనం కూడా నెక్స్ట్ 1 year 2 years టార్గెట్ పెట్టుకొని మనం కూడా అట్లా పబ్బులలో తిరగాలి. మనల్ని చూసి ఇంకొకటి బాధపడాలి. అది ఒక మిడిల్ క్లాస్ వాడు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, రైట్? నేను ఇంకొకరిని టెంపరీ పెట్టుకొని నేను కార్లో పోయి పబ్బులో ఎంజాయ్ చేసేటట్టు కావాలి. అది బ్యాంచ్ ఊకునేదే లేదు. ఇక టార్గెట్ ఫిక్స్, సక్సెస్ అవ్వాలి అంతే.